నాకు ఏ పదవి వద్దు, ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు అని చెప్పి ఏబిఎన్ ఛానల్లో యూట్యూబ్లో ఒక వార్త వచ్చింది. దీంతో ఏబి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం ప్రభుత్వం తనకిచ్చినటువంటి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని తిరస్కరించారు అనే వార్త స్ప్రెడ్ అయిపోయింది. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు అని కూడా చాలామంది మాట్లాడారు. ఏమిటి విషయం అని చూస్తే ఏబి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు అనగానే అదేదో ప్రెస్ మీట్ అనుకున్నారు చాలామంది. నాకు ఏ పదవి వద్దు అనేటువంటి హెడ్లైన్ పెట్టడం వల్ల ఈ థంబ్నెయిల్లో ఆయన తనకిచ్చినటువంటి పదవిని రిజెక్ట్ చేశాడు అని చెప్పి అనుకున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంతవరకు తన పదవికి సంబంధించి అంగీకరిస్తున్నాను అని కానీ రిజెక్ట్ చేస్తున్నాను అని కానీ చెప్పలా. రిజెక్ట్ చేస్తున్నట్టు ఇట్లా ఈ వార్త స్ప్రెడ్ అవ్వగానే నేను ఆయన కాంటాక్ట్ చేశాను. ఆయన అడిగితే నేను ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు, నేను ఈ పదవికి సంబంధించి ఎటువంటి మాట మాట్లాడలేదు ఇంతవరకు అని చెప్పారు. కాబట్టి ఇప్పటికైతే ఏబి వెంకటేశ్వరరావు గారు ఏమీ రిజెక్ట్ చేయలా. కానీ విశ్లేషణ పేరుతోటి మిస్లీడింగ్ హెడ్లైన్ పెట్టడంతో అందరూ ఇట్లా అనుకున్నారు, ఏబి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చిన పదవి ఆయనకి తగదు, ఆయన ఒక రకంగా అవమానించింది తెలుగుదేశం ప్రభుత్వం, కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేయకూడదు అని చాలామంది భావించిన మాట నిజం. సో అపారెంట్లీ ఏబిఎన్ ఛానల్లో ఆయన సమీప బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు మీరు ఇంత చిన్న పదవిని తీసుకోవద్దు అని అంటున్నారు అని ఈ వార్త సారాంశం అట. కానీ హెడ్లైన్ మిస్లీడింగ్గా పెట్టడంతో ఆయన రిజెక్ట్ చేశారు అనేటువంటి మాట వెళ్ళిపోయింది. కానీ వాస్తవం అది కాదు అని చెప్పి ఆయనే స్వయంగా చెప్పారు నాకు. కాబట్టి ఇప్పటి వరకు అయితే ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని తీసుకోవాలా వద్దా అనే విషయంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు.